Dear students, 11th class physics, intermediate first year physics, work energy power లో what is the relation between momentum and kinetic energy ని సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో momentum అనేది మనకు తెలుసు, it is also called linear momentum. Momentum is nothing but product of mass and velocity of a body. Product of mass m and velocity of a body denoted by V is called momentum. Momentum is a vector quantity. So magnitude of momentum తీసుకుంటాం కాబట్టి p బార్ బదులు p రాస్తాం. So this implies p is equals to product అంటే multiplication, weight product అంటే mass and velocity. So product of mass and velocity. Now squaring on both sides. Squaring on both sides. So this implies p square is equals to m square v square. It is equation 1. Now what is kinetic energy చూద్దాం. సో kinetic energy అలాగే momentum మధ్య రిలేషను తెలిపే ఫార్ములాను డెరైవ్ చేస్తున్నాం. సో మొమెంటం అంటే ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీ అన్నాం, దాన్ని రెండు వైపులా స్క్వేరింగ్ చేస్తే పీ స్క్వేర్ ఈక్వల్ టు ఎం స్క్వేర్ వి స్క్వేర్ వచ్చింది. సో కైనటిక్ ఎనర్జీ అంటే ఎనర్జీ గెయిన్డ్ బై ఏ బాడీ, ఎనర్జీ గెయిన్డ్ బై ఏ బాడీ డ్యూ టు ఇట్స్ మోషన్, డ్యూ టు ఇట్స్ మోషన్ ఆర్ వెలాసిటీ is called kinetic energy of the body. So it is given by the formula Ke is equals to half m v square. So now where m is mass of the body and v is velocity of the body. సో ఈ ఈక్వేషన్ మనము ఏం చేస్తున్నామంటే వీఆర్ మల్టిప్లయింగ్ అండ్ డివైడింగ్ ద అబవ్ ఈక్వేషన్ విత్ మాస్, దట్ ఈస్ ఎం చేత దాన్ని ఏం చేస్తున్నాం, ఎం చేత డివైడ్ చేస్తున్నాం, మల్టిప్లై చేస్తున్నాం. దిస్ ఇంప్లైస్ kinetic energy equal to is equals to half m v square into m by m multiplied with m divided with m. So Ke is equals to half into m square v square by m, that is m square v square by 2m. But from equation 1 what is p square is equals to m square v square. సో m square v square స్థానంలో మనం ఏం రాసుకోవచ్చు అంటే p square రాసుకోవచ్చు, దట్ ఈస్ Ke is equals to p square by 2m. సో దిస్ ఈజ్ కైనటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం రిలేషన్. సో మాస్ను కాన్స్టెంట్గా తీసుకుంటే వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కైనటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం అంటే Ke kinetic energy directly proportional to p square. or two cases తీసుకుంటే సో k1 by k2 is equals to p1 square by p2 square అని చెప్పొచ్చు. దిస్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ కైనటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం, అండ్ దిస్ ఇస్ అ ఫార్ములా విచ్ షోస్ ద రిలేషన్ బిట్వీన్ కైనటిక్ ఎనర్జీ అండ్ మొమెంటం అని చెప్పొచ్చు. దట్స్ ఆల్. సో ఇన్ ద నెక్స్ట్ వీడియోలో మనము వర్క్ ఎనర్జీ థీరం డెరైవ్ చేద్దాం సింపుల్గా, అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సంబంధించి ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో వెరిఫికేషన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఎక్స్ప్లెయిన్ ద వాట్ ఈస్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఎక్స్ప్లెయిన్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ విషయంలో కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అలాగే సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఈ చాప్టర్లో. దట్స్ ఆల్. దిస్ ఈస్